దావీదుని ఎంతమంది గుర్తించకపోయినా ఆయన దేవుని పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఆ అడవులలో ఒంటరిగా మేకలు ఆ గొర్రెలు కాసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉండేవాడు. చూడండి, దావీదు దృష్టిలో దేవుడు ఆరాధికుడు. ఎలాంటి వాడు? ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఈ మనుషులు గుర్తించకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, మనము దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో ప్రత్యేకంగా మనము ఎరిగిన వారమై ఉండాలి. దావీదు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని. పేతురు ఈ మాట మాట్లాడతాడు, యెహోవా ఉత్తముడు, నేను రుచి చూచాను. ఆయన ఎంతటి ఉత్తమమైన వాడో, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి వాడో, ఎందుకు పనికిరాని పామరులు అనబడుతున్నటువంటి వారు, లోకముతో సంబంధం లేని వారు, నైటు సముద్రంలోకి పోతే తెల్లారి చేపలు అమ్ముకొని ఇంటికి పోయి తన జీవనాన్ని కొనసాగించుకునే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అండి? మనలాగా మంచి హై లెవెల్లో ఉన్నవారు కాదు, మంచి బట్టలు కూడా వాళ్ళకి ఉండవు. అని పేతురు అంటున్నాడు, నేను రుచి చూచాను.